ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 15వ తేదీ ఎంతో భయంకరమైన సోమవతి అమావాస్య. వృశ్చిక రాశి వారి కర్మ ఫలితం మొదలవుతుంది. 3 కీలకమైన మార్పులు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, జూన్ 15వ తేదీ సోమవతి అమావాస్య మొదలుకొని వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకులకు జూన్ 15వ తేదీ చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. ఈ సోమవతి అమావాస్య రోజున మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన పనులు కదలికలోకి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మీరు అనుభవించిన కష్టాలు, బాధలు, అవమానాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నింటికీ ఇప్పుడు క్రమంగా ఫలితం దక్కే సమయం ప్రారంభం కావచ్చు. అందుకే ఈ వీడియోను పూర్తిగా వినాలి, చివరి వరకు చూడాలని సూచన. చాలా రోజులుగా కూడా మీకు దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీకు దూరమై ఉండవచ్చు. కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకొని వెళ్ళిపోయి కూడా ఉండవచ్చు. కానీ ఈ అమావాస్య తరువాత పరిస్థితులు అనేవి మారే అవకాశం ఉంటుందని జ్యోతిష సూచనలు చెబుతూ ఉన్నాయి. మీ మాట విలువను గుర్తించిన వారే మీ యొక్క వైపు తిరిగి చూసే పరిస్థితులు అయితే రావచ్చు. మీరు మౌనంగా భరించిన ప్రతి బాధకు కూడా కాలమే సమాధానం చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితంలో వచ్చే కీలకమైన మార్పులు, అందులో మొదటి మార్పు చాలా కీలకమైనది, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు. ఇప్పటి వరకు నిలిచిపోయిన డబ్బులు చేతికి రావడం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఊహించిన అవకాశాలు రావడం వంటి పరిణామాలు కొంతమంది వృశ్చిక రాశి వారికి కనిపించవచ్చు. చిన్న చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఉపయోగించుకుంటే అది పెద్ద విజయానికి దారితీసే అవకాశం కూడా కనబడుతుంది. రెండవ కీలకమైన మార్పు సంబంధాలలో కొత్త మలుపులు. గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. కుటుంబంలో ఉన్న విభేదాలు తగ్గి సఖ్యత పెరిగే సూచనలు ఉన్నాయి. మీ మనసులో చాలా రోజులుగా ఉన్నటువంటి ఒక కోరిక అనుకోని విధంగా నెరవేరే సూచనలు కూడా ఉన్నాయి. తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. మూడవ కీలకమైన మార్పు, శత్రువులపైన విజయం, గౌరవం పెరగడం. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోవచ్చు. మీ కష్టానికి తగిన గుర్తింపు రావచ్చు. మీరు చేసిన మంచి పనులకు ప్రశంసలు దక్కే సమయం దగ్గర పడబోతోంది. మీరు నమ్మకంతో, ఓర్పుతో ముందుకు సాగితే అదృష్టం కూడా మీ వైపు నిలబడే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ సోమవతి అమావాస్య రోజున శివాలయ దర్శనం చేయడం, శివుడికి అభిషేకం చేయించడం, ఓం నమశివాయ అనే మంత్రాన్ని భక్తితో జపించడం వంటివి ఆధ్యాత్మిక ఆచారాలను చాలామంది శుభప్రదంగా భావిస్తారు. పెద్దలను గౌరవించడం, అవసరమైనటువంటి వారికి సహాయాన్ని చేయడం వంటి మంచి పనులు మనసుకు చాలా ప్రశాంతతను కూడా ఇస్తాయి. గుర్తుంచుకోండి, జీవితంలో మార్పులు ఒక్క రోజులో అయితే మాత్రం అసలు రావు, కానీ కొన్ని రోజులు మనలో కొత్త ఆశ, కొత్త ధైర్యాన్ని నింపుతాయి. ఈ జూన్ 15 సోమవతి అమావాస్య కూడా వృశ్చిక రాశి జాతకులకు అటువంటి కొత్త ఆరంభానికి ప్రతీకగా నిలవవచ్చని జ్యోతిష శాస్త్రాలు విశ్వసిస్తూ ఉన్నాయి. భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ కష్టం, మీ సహనం, మీ యొక్క నిజాయితీకి తగిన ఫలితం వచ్చే సమయం దగ్గరలోనే ఉండవచ్చు. ఆ శివయ్య ఆశీస్సులతో వృశ్చిక రాశి వారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక ఈ వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో చూసేద్దాం. వృశ్చిక రాశి జాతకులకు అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు,
ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. దీనివలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది. స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా మీరు పంచుకుంటారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. వీరిలో కోపతాపాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా సరే ఒక్క విషయాన్ని ఇతర వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించుకుందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత వీరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లల్ని కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులు ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం కూడా ఉంటుంది. కరోనా చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా వీరు ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయం కూడా మనసులో దాచుకోరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తారు. బాల్యం నుండి సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్యా వినయము కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలవారుగా ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారిని చూసుకున్నట్లయితే కోపం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషాలని చెప్పవచ్చు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.